మొత్తానికి తెలంగాణ సీఎంగా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పలువురు మంత్రులకు ఆయనే అంటే కేబినెట్ లో ఎవరైతే మంత్రి పదవులు దక్కించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను ఆయనే స్వయంగా ఫోన్ చేసి పిలవటం కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఈ మంత్రివర్గంలో సీతక్కతో పాటు మల్లు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కొండా సురేఖ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇలా ప్రముఖులు, దామోదర్ రాజనరసింహ, ఇలా చాలా మంది ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా మొత్తంగా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఏ ఏ శాఖ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్ గా చెప్పడానికి మా ప్రతినిధి నాగబాబు లైన్ లో ఉన్నారు. నాగబాబు, మంత్రివర్గంలో సంబంధించి ఎవరెవరికైతే కల్పించారో క్యాబినెట్లో వాళ్ళందరి పేర్లు కూడా బయటికి వచ్చేది అంటే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే లిస్టు మంత్రివర్గంలో ఉన్నటువంటి వారి వివరాలకు సంబంధించి ఎవరెవరైతే మంత్రివర్గంలో ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి వివరాలు ఇప్పటికే రాజ్భవన్ చేరుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఠాక్రే కూడా, మాణిక్రావు ఠాక్రే కూడా వీళ్ళందరికీ కూడా కాల్ చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ముఖ్యంగా 11 మందికి రేవంత్ రెడ్డితో పాటు ఇటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంటే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరమే ఆయనతో పాటు ఈ 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యంగా మనం అనుకున్నట్టుగానే మొదటి నుండి చెప్తున్నట్టుగానే 11 మందికి అయితే ఇందులో అవకాశం కల్పించారు. ఈ 11 మందిలో చూసుకున్నట్లయితే ముందుగా బట్టి విక్రమార్క ఇటు ఖమ్మం నుంచి పోటీ చేయడం జరిగింది. మంత్రిరాల నుండి ఆయన గెలుపొందడం జరిగింది. అయితే అతనికి బట్టి విక్రమార్కకి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంగా ఆయనకి అవకాశం ఇస్తున్నారు. దాంతోపాటు ఆయనకైతే మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది. ఇంకా ఆయనతో పాటు 10 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసు, ములుగు నుంచి సీతక్క, అలాగే దామోదర రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ 11 మంది మంత్రులకైతే ఇప్పుడు ఈరోజైతే ఏదైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు ఈ 11 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ ఫోన్స్కి అయితే కాల్స్ వచ్చింది. ఇటు ఠాక్రే వాళ్ళందరికీ కూడా కాల్ చేసి ఇటు ప్రమాణ స్వీకారానికి మీరు హాజరు కావాలి, ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేయడం జరిగింది. సో దీంతో వెంటనే వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. 11 మంది మంత్రులు కూడా ఇటు ఎల్బీ స్టేడియానికి చేరుకుంటున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే వాళ్ళందరూ కూడా రెడీ అయినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఏ శాఖలు కేటాయించారనేది ఇంకా బయటికి మాత్రమే ఇంకా వెలువడించలేదు. దీన్ని ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసేటప్పుడు దీనికి సంబంధించి మనకి పూర్తిగా సమాచారం అందే అవకాశం ఉంది. అయితే శాఖల వారీగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఇటు ఐటీ శాఖ అయితే ఇటు కోమటిరెడ్డికి కానీ లేదా దుద్దిల శ్రీధర్ బాబుకు కానీ కేటాయించే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇటు డిప్యూటీ సీఎంగా ఇటు బట్టి విక్రమార్క కొనసాగుతారు. ఆయనకే ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆయనే డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగే అవకాశం కాదు, ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఆయనకి అవకాశం ఇచ్చారు. సో డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క కొనసాగనున్నారు. ఆయన దాంతోపాటు ఇటు రెవెన్యూ బాధ్యతలు కూడా ఆయనకి అప్పచెప్పే అవకాశం కనిపిస్తుంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్థిక శాఖ, అలాగే బట్టి విక్రమార్కకి రెవెన్యూ శాఖ, అలాగే ఐటీ శాఖ మంత్రిగా అయితే ఇటు దుద్దిల్ల శ్రీధర్ బాబు కానీ లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకుముందు వైఎస్ హయాంలో కూడా ఐటీ శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే ఇటు శ్రీధర్ బాబుకి కూడా అపారమైన అనుభవం ఉంది. అంటే ఐటీ శాఖ మంత్రిగా చేయనప్పటికీ కూడా అతనికి రాజకీయంగా మంచి అనుభవం ఉంది. అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ కూడా. సో అతనికి ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇటు సీతక్కకి, అలాగే ఇంకా వివిధ నేతలకి ఎవరైతే మంత్రివర్గంలో స్థానం కల్పించుకున్నటువంటి నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరావు, అలాగే ఇటు తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళందరికీ కూడా ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే పంచాయతీరాజ్ సంబంధించి ఇటు పొంగులేటి శ్రీనివాస్కి అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కట్టబెట్టే అవకాశం ఉంది. అలాగే ఇంతకు ముందు మనకి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ హయాంలో ముఖ్యంగా లేడీస్ కి పెద్దపీట వేశారు. ఇప్పుడు కూడా మనకి అలాగే కనిపిస్తుంది. ఇటు కొండా సురేఖ కానీ సీతక్క కానీ మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. మరి అప్పుడున్న ఈక్వేషన్స్ ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయా? కీలకమైన పదవి హోంమంత్రి ఎప్పుడు కూడాను ఆడవాళ్ల చేతిలో ఉండే అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అలాంటి అవకాశాలు ఏమైనా ఇస్తూ ఉందా?
మీరు అన్నట్టుగా మహిళలకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు కూడా పెద్దపీట వేసిందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. సో ఆ విధంగానే కొండా సురేఖకు అలాగే ఇటు సీతక్కకి కూడా మంత్రివర్గంలో అయితే చోటు కల్పించడం జరిగింది. దీంతో పాటు హోంమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనేది మాత్రం మరి కాసేపట్లో మనకు తెలియ అవకాశం ఉంది. అంటే మొదటి నుంచి కూడా ఇటు సీఎం రేసులో, డిప్యూటీ సీఎం రేసులో ఇటు సీతక్క కూడా ఉన్నట్టు ఒక వార్త అయితే ప్రచారం జరుగుతూ ఉంది మొదటి నుంచి కూడా. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కేవలం ఒకరు మాత్రమే, అంటే మొన్నటి వరకు కూడా పవర్ షేరింగ్ ఉంటుంది, డిప్యూటీ సీఎంగా ఇటు సీఎంగా కూడా పవర్ షేరింగ్ ఉండే అవకాశాలు కనిపిస్తాయి. కర్ణాటక రాజకీయాలు ఇక్కడ సేమ్ అదే ఫాలో చేస్తారు అని చెప్పేసి అందరూ భావించినప్పటికీ కూడా ఆ ఊహాగణాలకి తెరదింపుతూ కేవలం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటిస్తూ అధిష్టానం అయితే నిర్ణయం తీసుకుంది. అలాగే డిప్యూటీ సీఎంగా ఇటు బట్టి విక్రమార్కని ప్రకటిస్తూ అయితే అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సో ఒక్కళ్ళు మాత్రమే మొత్తం టర్మ్ కూడా ఒక్కళ్ళు మాత్రమే డిప్యూటీ సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే సీతక్క ఇటు డిప్యూటీ సీఎం రేసులో ఉన్నప్పటికీ కూడా తనకి ఏ బాధ్యతలు అప్పచెప్తారు అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే తనకి డిప్యూటీ సీఎం రేసులో కూడా ఆమెకి అవకాశం కల్పిస్తారని కొన్ని ఊహాగానాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్కకే ప్రకటించింది కాబట్టి అధిష్టానం ఇటు సీతక్కకి మరి హోం కట్టబెడతారా లేదంటే ఇంకా వేరే కీలక పదవి ఏమైనా కట్టబెడతారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అంటే అలాగే కొండా సురేఖకు కూడా ఒక కీలకమైన పదవి, అంటే కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం అయితే ఇటు మహిళలకు పెద్దపీట వేస్తున్నాయి. అలాగే అన్ని సామాజిక వర్గాలకి కూడా న్యాయం చేసేలాగా ఇటు ఇందులో వెలమ ఉన్నారు, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, అలాగే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు. అంటే అందరినీ సంతృప్తి పరిచేలాగా ఈ మంత్రివర్గంలో అయితే మంత్రివర్గ కూర్పు అయితే అధిష్టానం చేసిందని చెప్పవచ్చు. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ మంత్రివర్గ కూర్పుపై అధిష్టానంతో గంటల పాటు చర్చించడం జరిగింది. అటు కేసీ వేణుగోపాల్తో, అలాగే ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇటు జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో కూడా పలు దఫాల్లో చర్చలు జరిపాడు. ఈ చర్చలన్నింటిలో కూడా ముఖ్యంగా ఈ మంత్రివర్గ కూర్పులో ఎవరిని చేర్చాలి, ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలనే విషయాలపై సుదీర్ఘ కసరత్తు చేసినట్టు మనకు తెలుస్తుంది. దీనిలో భాగంగానే మొదటగా 11 మంది మంత్రులు ఈరోజు సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆయనతో పాటు ఈ 11 మంది మంత్రులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మధ్యాహ్నం 1:04 సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అక్కడి నుండి డైరెక్ట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయానికి వెళ్ళనున్నారు. అక్కడికి వెళ్ళి మొదటగా ఏదైతే 6 గ్యారంటీలు ఏదైతే తుక్కుగూడ వేదికగా సోనియా గాంధీ సమక్షంలో 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో ఆ 6 గ్యారంటీల పైన మొదటి సంతకం అయితే సీఎంగా రేవంత్ రెడ్డి చేయబోతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. దానిలో భాగంగానే ఎందుకంటే హామీలను తీర్చడమే మెయిన్ కర్తవ్యంగా, ముఖ్య కర్తవ్యంగా కాంగ్రెస్ అధిష్టానం భావించింది. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డికి సూచనలు చేసినట్టు మనకు తెలుస్తుంది. అలాగే సొంతంగా కూడా పలు సూచనలు తీసుకునే అవకాశం కూడా కల్పించినట్టు మనకు తెలుస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. సో దీనిలో భాగంగానే ఇటు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వెళ్ళి మొదటి ఫైల్ సంతకం 6 గ్యారెంటీలపైనే చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈరోజు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఇటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. మాధురి. ఓకే, థ్యాంక్ యూ నాగబాబు.